గ్రామ సభ పెట్టారు. ఖచ్చితంగా కూడా ఇల్లులను కూలగొడతారంటూ కూడా మాట్లాడుతా ఉన్నారు. దానికి కోర్ట్స్ కూడా ఉన్నాయి బాబు. ఇట్స్ నాట్ సో ఈజీ. మేము లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం. లీగల్ యాక్షన్ అంటే హైదరాబాద్లో చాలా ప్లేస్లలో కూడా మూసీ సుందరీకరణ పేరుతోనే చాలా ఇల్లులు చాలా కూడా కూలగొట్టిన పరిస్థితి ఉంది. మధుపార్క్ రిడ్జ్లో మేము ఉంటున్నాము. అది కట్టిన దగ్గర నుంచి మేము ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నాం, వాటర్ బిల్లు అన్నీ పే చేస్తున్నాం. అసలు మధుపార్క్ రిడ్జ్కి డ్రైనేజ్ సిస్టమ్ అన్నది లేదు. మా సువరేజ్ అంతా వెళ్ళేసి ఆ కాలువలో పడుతుంది 35%. అండ్ నెక్స్ట్ ఈజ్ 65% కెమికల్ వేస్టేజ్. ఇది క్లీన్ చేయకుండా, ఎస్టీపీ పెట్టకుండా, ఇనాగరేట్ చేయకుండా, అసలు ఎస్టీపీ ఉంది ఇనాగరేట్ చేయలేదు, మరి గోదావరి జలాలు ఎట్లా తీసుకొస్తారు? ఇట్లాంటివి వసతులు, మాకు మౌలిక వసతులు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా మా దగ్గర నుంచి ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు. మేము ఇప్పుడు అది క్వశ్చన్ చేయలేదు ఇన్నాళ్ళు, ఇప్పుడు చేస్తాం. నెక్స్ట్ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎల్ఏఓకి ఉంది, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్కి. సీఎం రేవంత్ రెడ్డి మీకు 7 ఎకరాలకి 7 ఎకరాల ల్యాండ్ కట్టిస్తా, అమౌంట్ ఇస్తా, అందులో మీరు కట్టించుకోవచ్చు అంటూ కూడా మాట్లాడారు. మేము అసలు మా ఇల్లే ఇవ్వనప్పుడు ఆయన 7 ఎకరాలు ఇవ్వక్కర్లేదు, 10 ఎకరాలు ఇవ్వక్కర్లేదు, ఇళ్ళు ఇవ్వట్లేదు ఎవరు. ఫైనల్గా ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? డెవలప్మెంట్ అంటే ఏంటో ఒక థింక్ ట్యాంక్ని పెట్టుకో, ఐఏఎస్ ఆఫీసర్స్ని, ప్రొఫెసర్స్ని, సైంటిస్ట్ని అందరినీ పెట్టుకొని ఒక థింక్ ట్యాంక్ ఫామ్ చేసుకొని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, వాళ్ళ అడ్వైస్ ప్రకారం ముందుకెళ్ళు. రాత్రి పడుకొని కల వచ్చేసి గాంధీ నిల్చొని లేచి నడుస్తున్నాడు అని అంటే నడవడు. గాంధీ కూర్చొని ఉన్నాడు ఆల్రెడీ. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు గాంధీ, వీ డోంట్ నీడ్ అనదర్ స్టాచ్యూ.